స్తోత్రాలు ప్రభువా. ఆరాధన అంతట్లో ఆది నుంచి అంతం వరకు మీరు తోడై నడిపిస్తున్నా నీకు స్తోత్రాలు ప్రభువా. ఉన్నవాడను అనువాడనని సెలవిచ్చిన దేవా, మీరు మాతో ఉండినైనా అద్భుతాలు జరిగిస్తున్నా నీకు స్తోత్రాలనైనా. ఆరాధన అంతట్లో మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు, మమ్మల్ని అభిషేకిస్తున్నా నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నిన్ను ఆరాధించే జ్ఞానాన్ని, పరలోకపు జ్ఞానాన్ని ప్రభువా మాకు అనుగ్రహిస్తున్నా నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదన్నావు ప్రభువా. అటువంటి సంతోషముతోనైనా నిన్ను ఆరాధించే ధన్యతను మాకు దయచేస్తున్నా నీకు స్తోత్రాలు ప్రభువా. తలలో వంచిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలనైనా. ఈ దినాన్ని నీ సన్నిధిలో వాడబడుతున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలనైనా. వంటల పరిచర్య చేస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. కెమెరా లైవ్ తీస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ఆర్కెస్ట్రా బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. పరిచర్య చేస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. విశ్వాసులను బట్టి నీకు స్తోత్రాలు. దేవా, ఇదిగో మొదటి వారంలో బల్లారాధనలో తండ్రి మేమందరం చేయి పెట్టడానికి మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, శక్తిని బట్టి, ఆలోచన బట్టినైనా, పరిశుద్ధతను బట్టి నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడై నడిపిస్తున్న నీకు స్తోత్రాలు ప్రభువా. ఆది నుంచి అంతం వరకు మీరే మాతో ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మమ్మలను, మా కుటుంబాలను ప్రభువా నీ కృపలో భద్రపాటు చేసిన నీకు స్తోత్రాలు ప్రభువా. మా కుటుంబాలన్నీ కూడా కృపాక్షేమాలతో ఉన్నాయంటే కేవలం నీ కృపనైనా, నీ దయ ప్రభువా, నీ జాలి ప్రభా, నీ వాత్సల్యతనైనా, నీ పరిశుద్ధాత్మ కాపుదల, నీ దేవదూతల కాపుదల ప్రభా. అటువంటి కాపుదలను ప్రభా మాకును, మా బిడ్డలకును, మా కుటుంబాలకును, ఎల్రోయి ప్రార్థన మందిరానికి ఇచ్చిన విధానం బట్టి నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను ప్రభా. నిన్న నేడు ఏకరీతుకున్న దేవా, ఇజ్రాయేలుల కాపరి, ఇజ్రాయేలును నడిపించిన వాడా, మమ్మల్ని కూడా నడిపించి ఆరాధన అంతట్లో నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటున్నందుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దేవునికి స్తోత్రం. దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా పరిశుద్ధుడును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. అలాగే ఆరాధన ప్రారంభించుకుందాము. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుడు నాతో మాట్లాడాలి, నా యొక్క జీవితాలు ఇంకా వెలిగించబడాలి, ఆశీర్వదించబడాలని వారమంతట్లో మనం పనుల భారంలో ఉంటాము. అయితే దేవుడిచ్చిన అవకాశం, కొద్ది సమయాన్ని మనస్ఫూర్తిగా నువ్వు విజ్ఞాపన చేసుకుంటూ, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తూ, వాక్యం సమయంలో మనస్ఫూర్తిగా నువ్వు ఆ మాటలను స్వీకరిస్తూ ఉంటే కనుక దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నిచ్చితివి. చెప్పలు కొడదాం అంత సంతోషంతో. యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నిచ్చితివి. యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ ఒక్కసారి చేతులెత్తి, రెండు చేతులెత్తి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిందా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాము. తమ్ముడు రాజ్ కుమార్ వచ్చి ఆరాధన కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని ఆహ్వానిస్తున్నాను. రాజ్ కుమార్ రానట్లయితే
ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాము. విజయకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిందాం. విజయకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిందాం. మీ అందరికీ నా హృదయ వందనాలు. మరి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీ బంగారు పాదములకు స్తుతి స్తోత్రం నాయన. వేలాది స్తోత్రాలు ప్రభువా. నా దేవా, నా ప్రభువా, పోయిన శుక్రవారం నుంచి నాయన ఈ శుక్రవారం వరకు నాయన మమ్మల్ని అందరినీ నాయన ఆరోగ్యము, శక్తిని నాయన, బలాన్ని దయచేసి నాయన నీ నామము స్తుతించుకోవటానికి ప్రభువా మమ్మల్ని అందరినీ చేర్చినందుకు వేలాది స్తుతి స్తోత్రాలు ప్రభువా. నా దేవా, మేము మట్టి వాళ్ళం ప్రభువా, మేము ఎందుకు పనికి రాని వంటి వాళ్ళము నాయన. నా ప్రభువా, మాకు ఎన్నో సహాయాలు చేస్తున్న దేవుడు నాయన, మేలు చేస్తున్నావు నాయన. నా దేవ, ఇక్కడ మాకు ఎవరు దిక్కు లేరు ప్రభువా, నువ్వే దిక్కు నాయన. మాకు తోడుగా ఉన్నందుకు వేలాది స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని శ్రమల్లో తప్పించున్నావు తండ్రి. నా దేవ, నా ప్రభా, ఇంకా అనేక మంది రావాలి ప్రభా, అందరినీ చేర్చమని అడుగుచున్నాను ప్రభా. నాయన, ఎందుకైతే వస్తున్నామో నీకు తెలుసును ప్రభా. నాయన పాటలాడే వాళ్ళు ఆశీర్వదించండి ప్రభా. నా దేవ, ఎవరైతే వాక్యం చెప్తారో ఏడంతల ఆత్మతో నాయన కాపాడమని అడుగుచున్నాను ప్రభా. ఎంతోమంది నాయన పని లేకుండా ఉన్నారు ప్రభా, అందరికి పనులు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన, ఒక్కొక్క బిడ్డని ఆస్వాదించండి నాయన. అలాగనే ప్రభా, ఈ సేవ చేయుచున్న పాస్టర్ కానీ నాయన ఏడంతల ఆత్మతో కాపాడమని అడుగుచున్నాను నాయన. ఆ బిడ్డకి మంచి శక్తిని దయచేయండి నాయన. అనేక మంది నాయన రక్షించటానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగనే ప్రభా, నా చిన్న విన్నపం ఆలకిస్తారని పరిశుద్ధ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. తమ్ముడు రాజ్కుమార్ వచ్చాడా? ఈ సమయంలో కొయిరు బిడ్డలు వచ్చినట్లయితే ముందుకే. భక్తుడు అంటున్నాడు 149 కీర్తనలోను, యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని, ఉన్నతమైన నామాన్ని గణపరచండి. భక్తులు కూడుకొను సమాజంలోను ఆయన మందిరంలోను ఉత్సాహగానాలతో, అంటే సంతోషంతో చప్పట్లు కొడుతూ గణపరచండి అని. ఈ సమయంలో కొయిరు బిడ్డలు ముందుకు వచ్చినట్లయితే పాటలు పాడి దేవుని మహిమపరుస్తుండగా సంఘమంతా కలిసి సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. పాటల షీట్లోంచి మొదటి పాట పాడుకుందామండి. ఓ మానవ నీ పాపం మానవ నీ పాటను అందరం కలిసి పాడుకుందామండి. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము.
మార్చవా ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్యే తన రక్తముతో నీ పాపం కడుగును యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్యే తన రక్తముతో నీ పాపం కడుగును ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరతువు యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా హల్లెలూయా హల్లెలూయా. పాటల షీట్లోంచి రెండో పాట పాడుకుందామండి. కలువరి సిలువ సిలువలు విలువ అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. ఓ
పాటల షీట్లోంచి 3వ పాట పాడుకుందామండి. పాపినైనా నన్ను వెదకి రక్షించావు అనే పాటను అందరం కలిసి పాడుకుందాం. పాపినైన నన్ను వెదకి రక్షించావు, నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు. పాపినైన నన్ను వెదకి రక్షించావు, నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు. ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను, ఏమిచ్చి నిన్ను దర్శించగలను. అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన, అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన. పాపినైన నన్ను వెదకి రక్షించావు, నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు. పాపినైన నన్ను వెదకి రక్షించావు, నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు. ప్రేమనే మాయలో పడిపోయాను, మత్తు అనే ముసుగులో చెడిపోయాను. ప్రేమనే మాయలో పడిపోయాను, మత్తు అనే ముసుగులో చెడిపోయాను. పడిపోయిన నన్ను లేవనెత్తావు, చెడిపోయిన నన్ను చేరదీశావు. మలినమైన నా బ్రతుకు శుద్ధిగాచావు, మలినమైన నా బ్రతుకు శుద్ధి చేశావు. అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన, అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన. పాపినైన నన్ను వెదకి రక్షించావు, నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు. పాపినైన నన్ను వెదకి రక్షించావు, నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు. పాపమనే ఊబిలో మునిగిపోయాను, జూదమనే ఆటలో జారిపోయాను. పాపమనే ఊబిలో మునిగిపోయాను, జూదమనే ఆటలో జారిపోయాను. దిగజారిన నన్ను లేవనెత్తావు, మోక్షమే లేని నాకు మోక్షాన్ని ఇచ్చావు. హీనమైన నా బ్రతుకు మహిమగా మార్చావు, హీనమైన నా బ్రతుకు మహిమగా మార్చావు. అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన
పాపినైన నన్ను వెతికి రక్షించావు, నశించిన నన్ను వెతికి రూపుదిద్దావు. పాపినైన నన్ను వెతికి రక్షించావు, నశించిన నన్ను వెతికి రూపుదిద్దావు. ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను, ఏమిచ్చి నే నిన్ను దర్శించగలను. అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన, అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరు దయచేసి లేచి నిలబడదాం. గడిచిన దినాలన్నీ దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క మే నెలలో మనమందరం అడుగు పెట్టడానికి దేవుడు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి, ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి, ఆయన సన్నిధిలో ఇలా నిలవబడి ఆయన ఆరాధించడానికి దేవాది దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి అందరం కలిపి హృదయపూర్వకంగా మనసు విప్పి, ప్రవ్వా గడిచిన నెలలో నా బిడ్డలకి అనారోగ్యం వచ్చినప్పుడు, ఏమైపోతారని భయపడినప్పుడు, ఎంతో ఆందోళన చెందినప్పుడు నీవే ప్రవ్వా స్వస్థపరిచావు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఆదుకున్నావు. ప్రతి ఒక్క విషయంలోనూ నేనేమైపోతానో అని ఆందోళన చెందుతూ ఉంటే, సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ఆందోళన చెందుతూ ఉంటే, ప్రవ్వా నీ చేతితో సహాయం అందించావు. ప్రవ్వా ఎంత గొప్ప దేవుడు ప్రవ్వా, రాజువైన నా దేవా. ఆకాశానికి భూమికి సమస్తాన్ని కలగజేసిన సర్వసృష్టి గల దేవా, గొప్ప మహాత్య కార్యాలు చేస్తున్న గొప్ప దేవుడా, నిన్ను మాత్రమే నేను ఆరాధిస్తాను ప్రభా. ఇది నిన్ను పొగిడే సమయం ప్రభా, ఇది నిన్ను ఆరాధించే సమయం, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం ప్రభా. ఎందుకంటే యెహోవాను స్తుతిస్తే మంచిది, ఎందుకంటే ఆయన ఘనపరిస్తే ఎంతో మంచిది, ఎందుకంటే ఆయన చేతి కార్యాల ద్వారా ఆయన చెయ్యి చాపి నీ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. ఆయన చెయ్యి చాపి నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన చెయ్యి చాపి నీకు ఆపదలు వచ్చినప్పుడు ఆయన విడుదల కలిగిస్తున్నాడు. అందుకే ప్రభువా నిన్ను మాత్రమే గణపరుస్తాను ప్రభు అని దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని సిద్ధపాటు చేసుకుందాం. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసయ్య ఆరాధనలో. అందరూ కలిసి గ్లోరీ టు గాడ్. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. ఎందుకంటే పాపమంత తొలగెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృపగోర రక్షణ, పరిశుద్ధాత్మలో. చెప్పగొడుతూ పాపమంత తొలగెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృపగోర రక్షణ, పరిశుద్ధాత్మలో. చెప్పగొడుతూ కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే. చెప్పలు కొడుతూ అందరూ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో
పలుకు. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. ఆమేన్. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. కుతూహల చెప్పట్లో యేసుని సన్నిధిలో ఆనందమే. నా యేసుని సన్నిధిలో మరోసారి కుతూహల గొంతులు విప్పి స్వరం విప్పి పాడండి. నిధిలో ఆనందమే. నా యేసుని సన్నిధిలో. ఎందుకంటే శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. ఆమేన్. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మాటమే. నా యేసుని సన్ని. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా దేవుడిచ్చిన అవకాశం ఇది. నువ్వు సజీవంగా ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుడు ఎంతో మంచి సమయాన్ని ఇచ్చాడు. సన్నిధిలో ఆనందమే. నా యేసుని సన్నిధిలో పూర్వధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయుండే. ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమను ప్రవేశిందా. అందరూ కలిసి పూర్వధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయుండే. ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమను ప్రవేశిందా. కుతూహల మార్పాటమే. నా ఏ సంతోషంతో చప్పట్లు కొడుతూ పంతులు వేస్తూ హృదయం విప్పి హృదయాన్ని దేవుడికి అప్పగించి పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో నిండు మనసుతో ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడిని చప్పట్లు కొట్టు. దేవుడిని ఆరాధించు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. సన్నిధిలో కుతూహల మార్పాటమే. నా యేసుని సన్నిధిలో ఆనందమే. నా యేసుని సన్నిధిలో ఆనందమే. యేసయ్యతో జీవితం సంతోషమే సమాధానమే. ఎల్లప్పుడూ యేసయ్యలో పాడదాం. ఆనందమే. యేసయ్యతో జీవితం సంతోషమే సమాధానమే. ఎల్లప్పుడూ ఆయనలో ఆదరణ ఆశ్రయము నీవేగా. యేసయ్యా ఆదరణ ఆశ్రయము నీవేగా. యేసయ్యా మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మరోసారి మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆదరణ ఆశ్రయము నీవేగా. యేసయ్యా ఆదరణ ఆశ్రయము నీవేగా. యేసయ్యా మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. చెప్పండి. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడము. వీరులను పైకి లేవనెత్తి సింహాసనం ఎక్కించును. అందరూ కలిపి. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడము. వీరులను పైకి లేవనెత్తి సింహాసనం ఎక్కించును. ఆదరణ ఆమేన్.
నిన్ను కన్న తండ్రి వైపు చూడండి. అందరూ కూడా మంచివాడు, గొప్పవాడని మేలుకో సోదరా, యేసయ్య నీ తలపైకెత్తి శత్రువును అనగదొక్కును. ఆమేన్. ఓటమి అంచున పడి ఉంటివా, మేలుకో సోదరా. మనతోనే మాట్లాడుతున్నాడు. యేసయ్య నీ తలపైకెత్తి శత్రువును అనగదొక్కును. మంచివాడు, గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలు ఎన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు, గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలు ఎన్నో చేయువాడు నా యేసు అందరికీ. దుష్టుడా శత్రు సాతానా చెప్పండి. దుష్టుడా శత్రు సాతానా విజయము నా దివ్యుడు, నీ తల నా కాళ్ళ కింద శీఘ్రంగా అనగదొక్కెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శక్తినివ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఆదరించే దేవుడైన ఆశ్రయం కోరుకుంటే నిన్ను ఆశ్రయంగా ఉండి ఆదరించి నిన్ను బలపరిచి నీకు ఆహారం ఇచ్చి నీకు స్వస్థతనిచ్చి సమస్తాన్ని అనుగ్రహించి మంచివాడైన ఈ లోకంలో ఎవరు మంచివాళ్ళు లేరు, ఎవరు నీతిమంతుడు లేడు, ఎవరు నిన్ను స్వస్థపరిచేవాళ్ళు లేరు, ఎవరు నిన్ను దానికి హక్కులు చేర్చుకునేవారు లేరు, ఎవరు నిన్ను ఆదరించేవాళ్ళు లేరు. ఎంతమందిని నమ్ముకున్నా అందరూ విడిచిపెట్టేస్తారు. చివరికి మేలు చేయవాడు, మంచివాడు, ఆదరించేవాడు, ఆశ్రయంగా ఉంటాడు యేసయ్య మాత్రం ఒక్కడే. నాకిలలో ఆదరణ ఆశ్రయము నీవేనా, నాకిలలో మంచివాడు, గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలు ఎన్నో చేయువాడు నా
మంచున పడియుండివా మేలుకో ఓ సోదరా యేసయ్యా యేసయ్యా నీ తలపై ఎత్తి శత్రువును అనగదొక్కును ధరనా ఆశ్రయము నీవేగా యేసయ్యా అందరూ కలిసి పాడదాం ఆదరణ
యేసయ్యతో జీవితం సంతోషమే సమాధానమే ఎల్లప్పుడూ ఆయనలో ఆదరణా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా హృదయం పగలగొట్టుకుని దేవుని సన్నిధిలో ఆరాధించినట్లయితే ఆయన ఆశ్రయంగా ఉంటాడు. నీకు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పక్షాన ఉంటాడు ఆయన. ఒంటరి వారు అయిపోయినప్పుడు నీ పక్షాన ఆయన వ్యాజ్యమాడతాడు. ఓటమితో ఉన్నప్పుడు గెలుపునిస్తాడు. దుష్టుడు నిన్ను వేధిస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో నిలబెట్టి నిన్ను కడుగుతాడు, నీతో మాట్లాడతాడు. గొప్ప దేవుడు ఆయన యేసయ్య మాత్రమే ఇలాలో నిన్ను ఆదుకునేవాడు. ఆయనతో ఉంటే నీ జీవితం మహానందం, పరవశం, ఉన్నత స్థితిలో ఉంచుతాడు ఆయన. దేవానికి స్తోత్రమనైనా నిలిచిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నిన్ను ఆరాధించే పెదవులనైనా మాకు ఇచ్చిన నీకు స్తోత్రాలు. అపవిత్రమైన మా పెదవులను కడిగినందుకు నీకు స్తోత్రాలు. దేవా, ఇదిగో తండ్రి, చిదిలమైపోయిన మా హృదయాన్ని, పగిలిపోయిన మా హృదయాన్ని, గాయపడిన హృదయాన్ని శాంతితో సమాధానంతో నింపినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఆరాధన అంతట్లో మీరు తోడై నడిపించినందుకు మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చెప్పలు కొడుతూ అన్నామర్థం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో శుభ శుక్రవారపు ఆరాధన సంబంధమైనటువంటి శుభాలను తెలియజేస్తున్న ఇంతవరకు దేవుడు ఎంతగానో ఈ యొక్క ఆరాధనలో తోడుగుండి ఘనమైన ఆరాధన జరిగించిన దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘమంతయు నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము నుంచి 68వ సంకీర్తన, పరిశుద్ధ గ్రంథం నుంచి 68వ సంకీర్తన 11వ చరణం నుంచి 20వ చరణం వరకు మన మధ్యలో ఉన్న ఝాన్సీ గారు వచ్చి చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి 68వ సంకీర్తన 11వ చరణం నుంచి 20వ చరణం వరకు మన మధ్యలో ఉన్న ఝాన్సీ గారు వచ్చి చదివి వినిపిస్తారు. దేవాది దేవునికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కీర్తనలు 68, 11 నుంచి చదువుకోవచ్చు. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయేదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెలు దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గొవ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోని మీద హిమము కురిసినట్లాయను. బాషాను పర్వతము, దేవపర్వతము, బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వారచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథముల సహస్ర శస్త్రములను ప్రభువు వాటిలో
నున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు అహరోనమైతివి, పట్టబడిన వారి చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని పోయున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు పరిశుద్ధతను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లేఖనములు చదివిన ఝాన్సీ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నాయి. చిన్న ప్రకటన గమనించండి. ఈ వారము సాక్ష్యాల సమయము లేదు, ఎందుకంటే దూర ప్రాంతం నుంచి మన కొరకు దైవజనులు వచ్చి ఉన్నారు. ప్రార్థన అవసరాలు చదివిన తర్వాత దైవజనులకి వాక్య సమయాన్ని మనం ఇద్దాం. కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నాయి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎల్రో ఈ ప్రార్థన మందిరం కొరకు, అలాగే అభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ట్రాన్స్పోర్ట్ నిమిత్తము వాహనం కొనాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ యొక్క వాహనం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నిన్నటి దినాన్ని సన్నీ జోషప్ పుట్టినరోజు అండి. బిడ్డ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సహోదరి మీరాబాయి గారు దోహా రావాలని ఆశ కలిగి ఉన్నారు. యొక్క వీసా కొరకు ప్రయత్నిస్తున్నారు. వీసా సఫలమయ్యేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. పండు సంతోష్ల దేవుడు మంచి స్వస్థత కొరకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారండి. యొక్క పండు అలాగే సంతోష్ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఉద్యోగాలు లేనటువంటి బిడ్డల కొరకు మంచి ఉద్యోగాలు దొరకలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఐడి లేని వారి కొరకు, అలాగే ఐడి రెన్యువల్ చేయించుకునే వారి కొరకు యొక్క సకాలంలో ఐడి రెన్యువల్ అయ్యేలాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే గర్భఫలం లేని వారి కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనము ప్రత్యేకమైన సమయంలోనికి వచ్చి ఉన్నాం. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి విట్టర్ బాబు గారు యేసయ్య ప్రేమతో మినిస్ట్రీస్ పెనుగొండ యొక్క దేవుని జనులు మన కొరకు వాక్యాన్ని సిద్ధపాటు కొరకు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. ఆ యొక్క సమయాన్ని ఇక దైవజనులకు మనకు అప్పగిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టినట్లయితే దైవజనులు స్టేజ్ మీకు వస్తారు. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చేద్దాం అందరం ఆమేన్. ప్రభు అయిన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ తెలియచేస్తున్నాను. మీ అందరికీ వందనాలు అండి. చెప్పండి వందనాలు. మీ ప్రక్క వారికి కూడా ఒకసారి వందనాలు చెప్పుకోండి. గాడ్ బ్లెస్ యూ అని చెప్పుకోండి. ఓకే, నన్ను ప్రేమించి మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క సేవకులు హర్షవ గారికి, మరి తల్లి గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ప్రభు యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, కాబట్టి దాన్ని అనుభవించటం మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చే ఆ ప్రతిస్పందన, ప్రభు వారు మనకిచ్చే ఆయన ఆత్మలో ఉన్నటువంటి ఆ రిజాయిస్ అనేది మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. స్కూల్లో చాలామంది జాయిన్ అవుతారు, కానీ ఫస్ట్ క్లాస్లో ఒకరు మాత్రమే పాస్ అవుతారు. దాని అర్థం ఏంటంటే వాడే బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడనమాట. అలాగే దేవుని సన్నిధిలో కూడా చాలామంది కూర్చుంటారు. అయితే ఫస్ట్ క్లాస్ అందరూ పాస్ అవ్వచ్చు. ఎవరైతే అతని దేవుని వ్యక్తిగతంగా అనుభవిస్తారో దేవుడు వారి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడని వినడానికి ఆసక్తిని చూపించాలి. దేవుని ప్రేమించేవారు మాత్రమే ఆయన స్వరాన్ని వినగలరు. అవునా కదా? దేవుని ప్రేమించేవారే
ఆయన స్వరాన్ని వినగలరు. కాబట్టి ప్రభు యొక్క స్వరాన్ని మనం వినే యొక్క సిద్ధపాటు ఇంటి దగ్గరే మనం మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభా నీ మందిరంలోనికి నేను వెళ్తున్నాను కాబట్టి నువ్వు నాతో మాట్లాడిన ఆయన అని మనం సిద్ధపాటు కలిగి వస్తే చాలా ప్రయోజనం. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క స్వరం మన హృదయ తలంపులకి వినబడుతుందన్నమాట. చాలా సంతోషం ప్రియులరు. గల్ఫ్లో చాలా తక్కువ టైం ఉంటుంది మనకి కదా. ఒక దేవుని యొక్క బైబిల్ చరిత్రకారుడు ఒక చక్కటి మాట చెప్పాడు. గల్ఫ్లో వాక్యం చెప్తే అరగంట చెప్తే ముద్దంటండి, 45 నిమిషాలు చెప్తే హద్దంట, గంట చెప్తే వద్దంట, ఇంకా గంట దాటితే ఎవడో కూడా వచ్చి మళ్ళీ గుద్ది బయటికి లాక్కెళ్తాడు. అర్థమైందా? ఇవ్వబడింది కొంచెం టైమే. ఈ కొంచెం టైంలోనే దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా వినడానికి ప్రయత్నం చేయాలి. ఒక కవి అంటాడు, ఎంత నేర్పుతోడనేమేమి చదివినా చింతలేని విద్య చిక్కబోదు అంటాడు ఒక కవి. ఎంత నేర్పితే ఏంటరా బాబు, చింత లేకపోతే విద్య అనేది చిక్కదని. దేవుని స్వరాన్ని వినాలని వచ్చామనుకో, సంకుచితమైనటువంటి ప్లేస్ అయినా సరే మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే స్థలం చిన్నదిగా ఉంది, మంద పెద్దదిగా ఉంది. హల్లెలూయా. దేవుడు మరలా సంవత్సరాలకి మిమ్మల్ని విస్తరింపచేయను గాక. ఆమేన్. దగ్గరగా నాటే చెట్లు ఎదిగే కొద్దీ, దూరంగా నాటే చెట్లు ఎదిగే కొద్దీ దగ్గర అవుతాయంట. ఒకే గర్భంలోంచి వచ్చినట్టు సహోదరుడు అంటే ఏంటో తెలుసా? సహా ప్లస్ ఉదరము అంటే ఒకే కడుపులోంచి వచ్చినటువంటి వారంట దూరంగా బ్రతుకుతున్నారటండి మానవులు. కానీ దూరంగా నాటినటువంటి చెట్లు ఎదిగే కొద్దీ దగ్గర అవుతున్నాయండి. మిమ్మల్ని చూస్తుంటే దగ్గరగా ఉన్న చెట్లలా కనబడుతున్నారన్నమాట. ఐక్యత. హల్లెలూయా. దాన్నే దేవుని ప్రేమ అని అంటారన్నమాట. సో ఆ ప్రేమలో నాటబడ్డం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియులరా, నేను చాలా తొందరగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. రెఫరెన్స్లు చాలా తక్కువగా చూపిస్తాను, ఎందుకంటే అది ఇటు అటు తిప్పడానికే మనకు చాలా టైం అయిపోతుంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చాలా స్పష్టంగా మనం వినడానికి ప్రయత్నం చేయాలి. అవి మన హృదయంలో పడాలి. అందుకోసమనే మత్తయి సువార్తికుడు ఏమంటాడంటే, యోగ్యమైన మంచి మనసుతో వాక్యముని విని, ఏంటంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినాలట. యోగ్యమైన మంచి మనసు కావాలి. యోగ్యమైన మంచి మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలట. దేవుడు ప్రతి వారితో సూటిగా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు, నిర్మోహమాటంగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే బండను బద్దలు కొట్టే సుత్తిలా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుందండి? బండను బద్దలు కొట్టే సుత్తిలా ఉంటుంది అన్నమాట. ఇర్మియా అంటాడు, నీ వాక్కు బండలను బద్దలు కొట్టు సుత్తి లాంటిది కదా, నీ మాట అగ్ని వంటిది కాదా అని మాట్లాడతాడు. ఒక్కొక్కసారి ప్రభు మాట్లాడినప్పుడు గుండె దడేలమంటుంది అన్నమాట మనకి. అయ్యి బాబు నా కోసమే చెప్తున్నారు ఏంటారు బాబు పాస్టర్ గారు అని అనుకుంటా. కానీ ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు అన్నమాట. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు దాన్ని అంగీకరించాలి. అంగీకరిస్తే ఎలా ఉంటామో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఒకరోజు ఉపమానం చెప్తే ఇలా అన్నాడు. ఏమనంటే, విత్తనాలు విత్తువాడు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని వెళ్ళిపోయాయి. కొన్ని ముండ్ల కంచెల్లో పడ్డాయి. ఐహిక సంబంధమైన విచారాలు వాటిని అణిసివేసిన కారణాన్ని బట్టి అవి ఫలించలేకపోయాయి. కొన్ని మన్ను లేని రాతి నేల మీద పడ్డాయి కాబట్టి మొలిచాయి, కానీ కొంచెం ఎండ గట్టిగా పడగానే లోతైనటువంటి వేరు లేని కారణాన్ని బట్టి ఎండిపోయినాయి. కొన్ని మంచి నెలలో పడ్డాయి కానీ అవి ఫలించాయటండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి నేలలో పడినటువంటి విత్తనాలు ఫలించాయంటండి. యోగ్యమైన మంచి మనసుతో ప్రభు యొక్క మాటకి ఎప్పుడైతే మనం చెవియొగ్గామో అప్పుడు మన జీవితంలో అన్ని కోణాల్లో ఆశీర్వదించబడతామండి. అందుకోసమనే ఒక వ్యక్తి అంటాడు, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నీ కోసం నేను ప్రార్థించుచున్నాను అని అన్నాడు. సో దేవుని యొక్క వాక్కు మనలో పడేటట్లు మనమే సిద్ధం కావాలి. ఎన్నెన్నో మాటలు వింటూ ఉంటాం, కానీ ఈ లోకంలో అతి ప్రశస్తమైనది వెండి బంగారాల కంటే మిన్నైనది. మనం పాడతాం కదా, వెండి బంగారాల కన్నా యేసు ప్రేమ
నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్నా యేసు ప్రేమ ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల యేసు ప్రేమ శాశ్వత ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లెలూయా మహానందమే హల్లెలూయా మహదానందమే వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ హల్లెలూయా. వెండి బంగారాల కంటే శ్రేష్టమైనది, ముత్యముల కంటే కోరదగినది ఏది కూడా దేవుని యొక్క మాటకి సాటి లేదు. ఆయన మాట తేనె కంటే తీనైనది. అవును కదా? ఒక మాటలో చెప్పాలంటే మనం బ్రతుకున్నది కూడా ఆయన మాట వల్లనే. దావీదు కీర్తన 119:50 వచనంలో ఏమంటుంది చూడండి ఒకసారి. 119 చిన్న మాట చూడండి, అక్కడ అందరికీ సుపరిచితమైనటువంటి మాటే. 119 చరణం. చాలమ్మ, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. ఏమంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్నామంటే రాత్రి తిన్నటువంటి ఆహారాన్ని బట్టి బ్రతుకుతున్నామంటారా? మనలో మనం మాట చెప్పాలి. మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఎలా బ్రతుకుతున్నాం, దేనివల్ల బ్రతుకుతున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగం చేసేటప్పుడు ఒక మాట అన్నారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని చెప్పాడు. సో మనం ఇప్పుడు బ్రతికున్నామంటే, బ్రతికి శ్వాస పీలుస్తున్నామంటే అది దేవుని యొక్క గొప్ప కృప ఉన్నదండి. అర్థమైందా? దేవుని యొక్క గొప్ప కృప ఉన్నది. ద గ్రేట్ అలెగ్జాండర్ అని అన్నారు. అలెగ్జాండర్ని ఏమన్నారండి? ద గ్రేట్ అలెగ్జాండర్ అన్నారు. కానీ గ్రేట్ అలెగ్జాండర్ ఒక దోమ కాటుకు చచ్చిపోయాడు. ఒక దోమ, మనల్ని ఇంటి దగ్గర ఎన్ని దోమలు కొట్టలేదు? అర్థమైందా? దోమలకు నివాస స్థలం మన భారతదేశమే. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేసిన కారణాన్ని బట్టి విస్తారమైనటువంటి దోమలు మనకి. ఎన్ని దోమలు కొట్టలేదు. ఎవరైనా చచ్చిపోయామా? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కరోనా కూడా వచ్చి ఉంటుంది. వచ్చిందా ఎవరికైనా? నాకు వచ్చిందా? కరోనా కూడా వచ్చి ఉంటుంది. మనం చచ్చిపోలేదు. ఎందుకు చనిపోలేదో తెలుసా? దేవుని యొక్క కృప. ఇక్కడ ఇందాక ఒక సహోదరి చదివారు, అనుదినము మన భారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడటండి? భరిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అమ్మ కొన్ని రోజులు ఎత్తుకుంటుంది, గాడిదలాగా ఎదిగిన తర్వాత కూడా ఎత్తుకో అన్నాం అనుకో, నడుము 2 ముక్కలు అయిపోద్దని. అర్థమైందా? కానీ దేవుని లేఖనం ఏం చెప్తుందంటే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని ముద్దాడువాడును. అద్భుతమైనటువంటి వాక్యం. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని పోషించే దేవుని యొక్క ఆశ్రయ ప్రజలమై ఉన్నాం మనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మేపెడి గొర్రెలమై ఉన్నాం మనం. సో ఆయన మేపడి గొర్రెలంగా ఉన్నాం కాబట్టి ఆయన స్వరాన్ని వినే తత్వం మనలో ఉందా అనేది మనం ఆలోచించుకోవాలండి. ఇక్కడ శుక్రవారం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటప్పుడు, ప్రభా నీ స్వరాన్ని నేను వినాలి, నీవు మాట్లాడితే నేను బ్రతికుతాను. మనం ఎన్ని పాటలు పాడాం, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు యేసయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరాన్ని వింటే నేను బ్రతుకుతున్నానన్న కాన్షియస్లో నువ్వు ప్రభు సన్నిధికి రావాలండి. మీలో చెప్పండి, వితౌట్ గాడ్ నేను బ్రతుకుతున్నాను మీలో ఎవరైనా చెప్పగలరా? యోహాను సువార్త 15 ప్రభు ఏమంటాడు తెలుసా? వినండి. యోహాను సువార్త 15 దేవుడు ఏమంటాడంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు.
సో దేవునికి వేరుగా ఉండి ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో ఫలింపును ఆశించకూడదు. దేవుడితో కలిసి ఉండాలంటే ప్రతిరోజు ఆయన వాక్య ధ్యానం చేయాలి. నేను ప్రపంచంలో 9 దేశాలు వెళ్ళానండి. ఎలా ఉన్నాననేది నార్మల్గా కనపడుతున్నట్టున్నాను. అంటే ఎక్కువగా సూట్లు బూట్లు అవి ఏమి మెయింటైన్ చేయను, నార్మల్గానే ఉంటాను. సో ఈ 9 దేశాలు వెళ్ళినా నేను ప్రతి దేశంలో అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? మీలో ఎంతమంది క్రమం తప్పకుండా వాక్యాన్ని చదువుతున్నారు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమంది క్రమం తప్పకుండా వాక్యాన్ని చదువుతున్నారు? అబ్బా ఏం నవ్వుతున్నారండి. ఆహా నా ధన్యత. చెప్పండి, ఎవరు అమ్మా చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా అని మిమ్మల్ని కూడా నిజం చెప్పండి. మీలో క్రమం తప్పకుండా వాక్యాన్ని చదివి మీ సేవకులు మోకరించి అవి అరేంజ్ చేస్తున్నారు. ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తాడు, ఆయన మీ కొరకు కన్నీరు కరిస్తాడు, ఆయన మీ కొరకు ప్రతిదినం కూడా దేవుని మీ పక్షాన దేవునితో వేడుకుంటాడు. ప్రభువా వారిని ఆశీర్వదించి, వారి కష్టాలను తొలగించి, వారి బాధను తొలగించాలి. సో దానికి సహకరించవలసినటువంటి బాధ్యత ఎవరిదండి? ఎవరిది? మందే కదా. మరి మీరు సహకరించాలంటే ఫస్ట్ మీ బంధం ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి? మన బంధం ప్రభుతో ఉండాలి. ప్రభుతో ఉండాలంటే ప్రభు ఎక్కడున్నాడు? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా 66 గ్రంథాల రూపంలో ఈరోజు నీ చేతిలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన యెరూషలేములో ఉన్నాడా? ఎక్కడున్నాడండి? మన చేతిలోనే ఉన్నాడు. ఆయన దూరంగా లేడు. ఆయన నీ చేయని చాపితే దొరికే దేవుడైన ఆయన మనలో ఎవరికి నీ దూరంగా ఉండు దేవుడు కాడు అని వాక్యం చెప్తుంది. దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. యెహోవాను దొరుకు కాలమందే మీరు ఆయనని వెతకండి అని వాక్యం చెప్తుంది. అవునా కాదా? దేవుడు దొరికేటప్పుడు దేవుడిని దూరంగా పెట్టామనుకో మనంత దౌర్భాగ్యుడు ఇంకెవరు ఉండరండి. ఇక్కడ చాలామందికి చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి చదువు వచ్చి ఇప్పుడు చెప్పండి ఎంతమంది? నేను లెక్క పెడతాను ఒకసారి. అంటే పరలోకంలో ఎంతమంది స్థానం? పర్లేదు, ఏం సిగ్గుపడకండి. నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను. 1 2 మన సంఘం వారి పాట, 3 4 5 6 7 లేట్గా 8 9 10 11 12 ఆ తల్లి అంతా ఎత్తుతుంది. మరి వాక్యాన్ని చదవకుండా ఒకడు తన ఆత్మను ఎలా సంరక్షించుకోగలడు? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల దేవుని యొక్క వాక్యము అని వాక్యం చెప్తుంది. సో మన ఆత్మను సంరక్షించేది ఏదండి? మన ఆత్మను సంరక్షించేది ఏది? వాక్యమే. బబులోను దేశంలో నరకాగ్నిలో పడిపోయారు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. చరిత్ర ఏమని చెప్తుందంటే వారిని నపుంసకులుగా మార్చి ఉండవచ్చు అని ఒక ఆప్షన్ పెట్టిందండి చరిత్ర, సెక్యులర్ హిస్టరీ. ఎందుకంటే హేగే వర్షానికి అప్పగించినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే నపుంసకుల చేతికి అప్పగించినప్పుడు ఆ నపుంసకుడు వారిని నపుంసకులుగా చేసే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే వారి యొక్క శరీర తత్వం మారింది, వారి భోజనపు అలవాట్లు మారుండొచ్చు, వాళ్ళ భాష మారింది. కల్దీయుల విద్యను, కల్దీయుల భాషను వారికి నేర్పిరి. వారు ఉండే స్థలం మారింది, వారి వస్త్రాలు మారాయి, వారి రూప అలంకరణ మారింది, వారి శరీర తత్వం మారింది. కానీ వారి హృదయాల్లో ఉన్నటువంటి దేవుడు మాత్రం మారాడా? వారు ఏమన్నారంటే మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. నిష్కల్మషుడు, నిర్దోషియు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు మాకు సరిపోయినటువంటి వాడు ఒకవేళ మమ్మల్ని అగ్నిగుండంలో కాపాడకపోయినా నో ప్రాబ్లం. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఇంత ధైర్యము, ఇంత సాహసము, ఇంత ఆశీర్వాదము, ఇంత తెగింపు, ఇంత పట్టుదల వాళ్ళకి ఎలా వచ్చిందండి? అగ్ని బలాన్ని వాళ్ళు ఎలా చల్లార్చగలిగారు? దేవునికి ఏమని పేరు ఉండదంటే ఆయన దహించు అగ్ని అయ్యున్నాడు. ఏమయ్యున్నాడండి? ఆయన దహించి ఆయన అగ్ని అయినటువంటి దేవుణ్ణి ఈ సాధారణమైనటువంటి అగ్ని ఏమీ చేయలేకపోయింది. అంతే కదా. బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకి, మీరు రెడీగా ఉండాలి తమ్ముడా. బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకి పట్టి బంధించినారు, అగ్నిలో వేసినారు.
వాళ్ళతో ఉన్నాడండి, వాళ్ళ హృదయాల్లో ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉంటుందా? మీకు ఎన్ని మర్మాలు చెప్పినా, లేకపోతే ఎంత గొప్ప సబ్జెక్ట్ చెప్పినా, అసలు మీ వాక్యంలో హృదయం అనేది స్టోర్ లేకపోతే ఇంకెందుకు వస్తానండి? ప్రభు వాడు ఎక్కడ ఉంటారండి? చిన్నప్పటి నుంచి పాడతాం, హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఇక్కడ ఎక్కువ లేదు, ఎక్కువ ఉంటే ఇంకొక ఫార్మేట్లో ఉంది. ఓకేనా? దేవుడు మన హృదయంలో ఉంటాడని మనకు తెలుసు, కానీ ఆ దేవుణ్ణి ప్రతిరోజు దర్శించే అలవాటు నీకుందా? ప్రతిరోజు నీ భర్తకి ఫోన్ చేయకుండా ఉంటారా అమ్మలో? ఇక్కడ ప్రతిరోజు మీ భార్యలకి, మీ బిడ్డలకి ఫోన్ చేయకుండా ఉంటారా? ప్రతిరోజు ఏం చేస్తారు మీరు? ఆ కమ్యూనికేషన్ అనేది దొరకదు. ఒకవేళ ఒక రోజు దొరకలేదనుకో, పోలీస్ కేసులే మన మీద. అర్థమైందా? అందుకోసమని ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉంటామన్నమాట. అది ప్రేమ. అలాగే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గరకు వెళ్ళావనుకో, అది నీ పట్ల ఉన్న దేవుని ప్రేమని వెల్లడి చేస్తుంది అన్నమాట. సో నీకు దేవుని మీద ప్రేమ ఉందని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ తెలిసిపోతుంది, ఎక్కడో అక్కర్లేదా? మనకి మర్మాలు అక్కర్లేదు, పోనీ పక్కన పెడదాం కొన్ని రోజు. ఎందుకంటే ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఆన్ చేస్తే మర్మాలు చెప్పే సేవకులు బోల్డ్ మంది ఉన్నారు, అద్భుతాలు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ మన బ్రతుకుల్లో ప్రభు ఉన్నాడా అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకోసమనంటే ఈ వాక్యము కొన్ని రోజులకి దేవుడే మరుగు చేస్తాడండి. తూర్పు నుండి పడమరకు, పడమర నుండి ఉత్తరానికి, దక్షిణానికి, అన్ని దిక్కులకు పరిగెడతారు. కానీ దేవుని యొక్క వాక్యము మరుగైపోయే దినం ఒకటి రాబోతుంది. ఆయన దొరికి కాలమందు వెతకడని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఇది మాయమైపోయే టైం ఒకటి వస్తుంది. అప్పుడు నువ్వు ఎంత పరిగెట్టినా ఈ జీవవాక్యం మనకి దొరకక ముందే కనీసం కొన్ని వాక్యాలను మన హృదయ గదిలో భద్రపరచుకోవాలి, కొన్ని వాగ్దానాలన్నా మన హృదయంలో భద్రపరచుకోవాలండి. సపోజ్ ఒక చిన్న మాట చెప్తాను. 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఏం చేయాలి? అబ్బా సూపర్ అని మీరు 5 సంవత్సరాల లోపు పిల్లలకి పోలియో చుక్కలు వేయించాలి. అబ్బా నేను ఇప్పుడు తాగను, పెద్ద ఎదిగిన తర్వాత కాళ్ళు చేతులు అడిపోయిన తర్వాత బిందుడు తీసుకురండి, తాగుతారా బాబా, కాళ్ళు చేతులు పని చేయట్లేదు అన్న మనకు పని చేస్తుందంటారా? ఏ సంవత్సరంలో వేయవలసినటువంటి పోలియో చుక్కలు ఆ సంవత్సరంలో. దేవుని యొక్క లేఖనం ఏం సెలవిస్తుందంటే, బాలుడు నడవవలసినటువంటి త్రోవను ఆడు నడుస్తున్నప్పటి నుంచి బోధిస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి. మన హృదయంలో ఆ వాక్యము స్థిరమైపోవాలి. ఏది ప్రాముఖ్యమో దాన్ని చేయాలి మనం. 2 మాటలు వచ్చేసినంత మాత్రాన మనం ప్రవక్తలము కాదు, 2 మాటలు వచ్చినంత మాత్రాన మనం సేవకులము కాదు, 2 మాటలు వచ్చినంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి కూడా వెళ్ళాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకే. ఒకరోజు ఒకడు పొలంలో పని చేసుకుంటున్నాడు. అండ్ ఆ టైం కరెక్టేనా? ఓకే. ఒకరోజు ఒకడు పని చేసుకుంటున్నాడండి పొలంలో. పని చేసేటప్పుడు ఒక గడ్డపరని అలా దింపి పని చేస్తున్నాడు అనమాట. వాడు కొంచెం తింగరోడు, జ్ఞానం లేదు వాడికి. అయితే వాడు ఏం చేశాడంటే, ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసాడు. ఆ గడ్డపర మెటల్ కదా, దాంట్లో బ్లడ్ ఉండదు కాబట్టి వేడెక్కిపోయింది మెటల్ అది. ఆ ఎండకి బాగా వేడైపోతే వెంటనే దాన్ని ముట్టుకున్నప్పటికీ, అమ్మో నా గడ్డపరికి జ్వరం వచ్చింది అనుకున్నాడు అంటాడు. ఏమొచ్చిందంట? జ్వరం వచ్చిందని. అమ్మో నేను దీనివల్లనే పోషింపబడుతున్నాను, నా జీవన సాధనం ఇది, కాబట్టి దీనికి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి పరుగున భుజం మీద వేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అతను నట్టుకుని బుర్ర తినేస్తున్నాడటండి. ఏమని? అయ్యా మీరే ఏదో ఒకటి సహాయం చేయాలి, మేము మా కుటుంబం అంతా దీనివల్లనే మేము పోషింపబడుతున్నాం, మాకు సహాయం చేయాలని చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారికి ఇంకేం చేయాలో తెలియక అన్నాడంట, ఒరే అక్కడ కాళ్ళలోకి తీసుకెళ్ళి ఒక 10 నిమిషాల పాటు దాన్ని తొక్కుంచరా అన్నాడంట. ఎందుకు తొక్కమన్నాడంటే, అది ఫ్లోటింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి తొక్కుంచరా అంటే అలాగే తొక్కుంచాడు. ఒక 10 నిమిషాలు దాంట్లో పెట్టినప్పటికీ అందులో ఉన్న వేడంతా తగ్గిపోయింది. అబ్బా ఇంకా ఈ సంతోషము నీకు కావలేనా అని పట్టుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇంటికి వచ్చేసాడు, సంతోషమే సమాధానం. చక్కగా వచ్చి తొలుపు ఇలా తీసినప్పటికీ అలా ఆవిడ ముసుకేసి అని ఉలుకుతూ ఉందటండి. 105-103 డిగ్రీలు వేడితోటి ఉలుకుతూ ఉందంట. ఈ 10 నిమిషాల్లోనే ఆడు ఎంబీబీఎస్ చదివేశాడండి. ఎంబీబీఎస్ అంటే మా ఇంట్లో 2 డాక్టర్లు ఉన్నారండి, ఎంబీబీఎస్ డాక్టర్లు. వాళ్ళు ఎంబీబీఎస్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. హౌస్ సర్జన్కి మళ్ళీ ఇంకొక 6 మంత్స్ 1 ఇయర్ పడుతుంది అనుకుంటా. మొత్తం 6 సంవత్సరాలు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ ఏజ్ని వాళ్ళు డాక్టర్లు అయ్యారు. కానీ మన సహోదరుడు 10 నిమిషాల్లోనే డాక్టర్ అయిపోయాడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఏంటి, నాకు తెలియదా ఓ 5 మంది తీసుకుని వెళ్ళి ఇంకా తర్వాత ఏం చేశాడో మీకు తెలుసు అనుకుంటున్నాను.
అంటే ఆడి 10 నిమిషాలు ఏమైపోయాడు? డాక్టర్ అయిపోయాడు. మనం 2 వచనాలు చదివినప్పటికీ అబ్బా దేవుని వాక్యం అంతా నా నిలువెల్లే ఉన్నది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. అయిపోతుందన్నమాట, నిలువెల్ల నిండి ఉన్నాం అనుకుంటాం. 2 వచనాలు చదివినప్పటికీ ఓవర్లాప్ అయిపోద్ది మనకి. ఒకడు అంటాడండి, దేవుని వాక్యము ఒక పెద్ద సేవకుడి మాట, పేరు చెప్పకూడదులే, దెబ్బలాట్లు అయిపోతాయి మళ్ళీ. ఆయన అంటాడు, దేవుని వాక్యము తేనెతో పోల్చబడ్డది. తేనె ఎక్కువ తింటే ఏమవుతుందో తెలుసా? రివర్స్ వచ్చేస్తుంది, వాంటింగ్ వచ్చేస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని కూడా ఎక్కువగా చదివితే వాంతి వచ్చేస్తుంది అంటండి. అంటే జీర్ణించుకోలేడంట. అతను జీర్ణించుకోలేడని అందరూ జీర్ణించుకోలేరా? కొంతమందికి కడుపు ఎంత ఉంటుంది, కొంతమందికి నాకులాగా ఉంటుంది, కొంతమందికి ఇంకా 9 నెలలు, కొంతమందికి 18 నెలలు ఉంటుంది. ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళ వాక్యాన్ని ఏం చేయాలండి? చదవాలి. మరి మనం ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నామంటే, వాక్యాన్ని దగ్గరికి వెళ్ళట్లేదంటే వీఆర్ నాట్ క్రిస్టియన్ అని అర్థం. మీరు దేవుని ప్రేమించే వారు కాదని అర్థం. మళ్ళీ ఇంకోసారి సంఘానికి పిలవరేమి నన్ను, అర్థమైందా? ప్రతిరోజు దేవుణ్ణి ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను, అంతే కదండి, దేవుని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను గైకొనడమే. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి చిహ్నం ఏంటంటే ప్రతిరోజు ఆయనతో నువ్వు సత్సంబంధం కలిగి ఉండడం. అలా ఒక సంబంధాన్ని నీవు కలిగి ఉండాలంటే అనుదినము ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి. ఒకరోజు యేసు ప్రభు వారు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుంటే ఆ ప్రభు వారి మీటింగ్కి ఒక చిన్న బిడ్డ వెళ్ళాడు. దేవుని మందిరానికి చిన్న బిడ్డలు తీసుకురావడానికి మనం ఇంకొంచెం వెస్ట్రన్ కంట్రీస్లోకి వెళ్తే వాళ్ళ కోసం అని చెప్పి ఒక రూమ్ కేటాయిస్తారండి. ఆ రూమ్లో చాక్లెట్లు ఉంటాయి, బిస్కెట్లు ఉంటాయి, ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉంటాయి. వారి కొరకు మళ్ళీ ఇంకొకరు డ్యూటీ వేస్తారన్నమాట. ఎందుకంటే ఈ చిన్నపిల్లలు దేవుని మందిరంలోకి వచ్చి వాక్యాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలని చెప్పి అలాగ ఒక ప్రత్యేకంగా వాళ్ళకి ఒక రూమ్ తీసుకుంటారన్నమాట. దేవుని సన్నిధికి బిడ్డలను తీసుకొచ్చేటప్పుడు వాళ్ళని ఆడించడానికి, ఊరుకోబెట్టడానికి రకరకాల తినుబండారాలు తెస్తారు. అయితే యేసు ప్రభు వారు, అమ్మ అయ్యో వాక్యం చెప్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి కొన్ని మాటలు నేర్చుకుంటానంటే తన తల్లి ఏం చేసిందంటే 5 రొట్టెల్ని 2 చేపలు కట్టించిందండి. 5 రొట్టెల్ని 2 చేపలు కట్టించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన నోరు తెరిచి ఎలాగ బోధింపసాగి పరలోక రాజ్యంను గూర్చి ఎన్నో విశేషమైనటువంటి అంశాలను బోధిస్తున్నాడు అండి. మీటింగ్ అంతా అయిపోయింది, 72 గంటలు అయిపోయింది. అయితే మీటింగ్ అంతా అయిపోయినప్పటికీ యేసు ప్రభు వారు తన శిష్యులను పిలిచి, వీళ్ళు చాలా జాగ్రత్తగా నా వాక్యాన్ని విన్నారు కాబట్టి మార్గంలో పడిపోకుండా ఉండాలంటే వీళ్ళకి ఏం చేయాలి? ఆహారము పెట్టాలి. ఇక్కడ పెడతారండి? ఎవ్రీ వీక్ పెడతారా? ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మూర్ఛలు పడిపోతారు ఎక్కడన్నా, దయచేసి వాళ్ళకి మీరు ఆహారం పెట్టండి అని చెప్తే, మా దగ్గర ఏమీ లేవు ప్రభా, ఇంచుమించు పురుషుల సంఖ్యే 5,000 మంది ఉంది అని చెప్పినప్పుడు, వీళ్ళు ఎవరి దగ్గరన్నా ఏమన్నా ఉందా అన్నప్పుడు చిన్న బిడ్డ ఏం చేశాడండి? జీనియస్ తెలాఫియా అని అంటారన్నమాట. ఆ చేప, చిన్న చేప, ఆ చిన్న చేపను తీసుకుని వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క చేతిలో పెట్టాడు. 5 రొట్టెలు, తెలీదా మీకు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెనురో. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెనురో. పాపుల కొరకై వచ్చెనురో. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు మాట. ఈ డ్రై ఫిష్ అనేది ఎవరినన్నా టెంప్ట్ చేస్తుందండి, అవునా కదా? ఒకవేళ నేను ఈరోజు ఉపవాసం ఉంటాను అనుకున్నాం అనుకో, ఒకవేళ నీకు బాగా ఎండి చేప ఇష్టం అనుకో, ఆ స్మెల్కి టెంప్ట్ అయిపోతాం మనం, అర్థమైందా? వీడు వాళ్ళ అమ్మ కట్టించినటువంటి ఎండు చేప వాసన కూడా వాడు ముక్కుల్లోకి చేరలేదు. ఎలా కట్టించిందో ఆహారాన్ని అలా ఉంచాడు. దాని అర్థం ఏంటంటే ఆహారము కంటే శ్రేష్టమైన దేవుని యొక్క మాట అతన్ని ఆకర్షించింది మాట. మనకు కొంచెం టైం దాటితే చాలు, దావీదు ఏమని ప్రార్థన చేశాడు? దేవా, కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి. మనకు 1 గంట అయితే, ప్రభా కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను, నన్ను పాస్టర్ గారు ఎప్పుడు వదిలిపెడతారు నాయన? కొండల తట్టు కాస్త ఏమైపోద్ది? కొండల తట్టు వెళ్ళిపోద్ది మట. ఒక్క 10 నిమిషాలు వాక్యం ఎక్కువైనప్పటికీ లోపల రేట్స్ రన్నింగ్, అర్థమైందా? దేవుని వాక్యాన్ని అంత శ్రద్ధగా వినడండి. వాక్యాన్ని
అసలు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ లోకంలో నీకేది గుర్తురాదు. 40 రోజులు ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి మోషే యొక్క ముఖమంట దేవదూత రూపం వల్లే ప్రకాశిస్తుందటండి. అతని చర్మము ప్రకాశిస్తుందంట. చిన్నప్పటి నుంచి రాస్తున్నానండి ఫెయిర్ అండ్ లవ్లీ, ఏమాత్రం మార్పు లేదు. కానీ 40 రోజులు ప్రభుతో మాట్లాడినటువంటి మోషే యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి రూపాంతరం. హల్లెలూయా, శ్రేష్టమైనటువంటి రూపాంతరం. అంత మార్పు ఎలా కలిగింది? దేవుడితో మాట్లాడితే ఆహారం అక్కర్లా. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే లోకంలో ఏది గుర్తురాదు. అందుకోసమని ఒక భక్తుడు చక్కటి గీతను రాశాడు. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, ఎవరైనాను మరి ఏదైనాను, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. పేతురు, వాళ్ళు కూడా వెళ్ళిపోయినట్టు నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ప్రభు వారు ఒక మాట అన్నారు, నా రక్తాన్ని త్రాగి నా శరీరాన్ని తినివాడే నిత్యజీవనికి అవుతాడు. కాబట్టి నా శరీరాన్ని తినివాడు బ్రతుకుతాడని చెప్పినప్పుడు ఆ మాటకి చాలామంది వ్యసనపడి ఆయన విడిచి వెళ్ళిపోయారటండి యేసు ప్రభు వారిని. యేసు ప్రభు వారు వెంటనే పేతురు వైపు చూసి, పేతురు నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా అన్నప్పుడు పేతురు గారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నిత్య జీవపు వాక్కులు కలిగినటువంటి నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు? హల్లెలూయా. నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు. అసలు తల్లి గర్భంలో పుట్టక మునిపే నీ దినములన్నీ దేవుని గ్రంథంలో లిఖితములాయను. తెలుసా మీకు? ఉయ్యాల తొట్టు అడుగుతుందంట, ఎక్కడి నుండి వచ్చావని. ఉయ్యాల తొట్టి సమాధి పెట్టే అన్నాడు ఒక కవి. ఉయ్యాల తొట్టి ఏమని అడుగుతుందంటే ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతుందంట. సమాధి పెట్టే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుందంట. ఈ రెండింటికి సమాధానం చెప్పాలి మనం. ఉయ్యాల తొట్టుకేమో జీవం కలిగిన దేవుని యొక్క చేతిలో తయారు చేయబడి భూమి మీదకి వచ్చానని చెప్పాలి. సమాధి పెట్టికి నా కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బంగారు వీధులలో తిరిగి ఆ ఉన్నతమైనటువంటి నామాన్ని మహిమపరచడానికి వెళ్తున్నాడని సమాధి పెట్టికి చెప్పాలి. ఈ రెండింటికి సమాధానం చెప్పాలంటే నీవు దేవుని యొక్క వాక్యంతో పెరవేయబడాలి. కనీసం మన బ్రతుకులు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ, మనం అనుభవిస్తున్న డబ్బు, మనం అనుభవిస్తున్న ఆశీర్వాదం, మనం కట్టుకున్న వస్త్రం, మనకున్నటువంటి బిడ్డలు, సంఘము, సంఘ కాపరి, పరిశుద్ధాత్మ, మనం అనుభవిస్తున్న ప్రతి ఈవి కూడా దేవుడు అనుగ్రహిస్తే మనకు వచ్చేది. మరి దేవుడు అనుగ్రహిస్తే వచ్చినటువంటి నీవు, నేను ఆయన ఇచ్చినటువంటి ఈవులన్నిటిని అనుభవిస్తూ ఉంటుంటే ఆయన ప్రేమించగలిగినటువంటి మనసు మనకు లేదంటే ఈరోజు మనల్ని ఏమనాలండి? ఈరోజు మనల్ని ఏమనాలి? ఒక 70 మంది ఉంటామన్నా మనం, ఒక 70 మంది 60 మంది ఉంటామేమో. మరి 70 మందిలో 60 మందిలో కనీసం 10 మంది కూడా చేతులు ఎత్తలేదంటే పాదాభివందనం చేయొచ్చండి మనందరికీ. అర్థమైందా? మిమ్మల్ని నేను తిడతలేదు, మీరు నిజంగా బాగుండాలని నేను యేసుక్రీస్తు పక్షాన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. మీరు బాగుండాలంటే, మీ ఆత్మని ప్రభుకు అప్పగించుకోవాలంటే, మీ స్థితి దేవుని ఎదుట నిష్కలంకమైనదిగా ఉండాలంటే, మీరు దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలంటే, ఈ లోక మాలిన్యము మీ మీదకి వచ్చి అంటకుండా ఉండాలంటే, మీకు ఇవ్వబడినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టి గురి యొద్దకు మీరు పరిగెట్టాలంటే, నిత్య జీవానికి వారసులు కావాలంటే దేవుడు మీలో ఉండాలి. మీలో ఉండాలి ప్రభు. రోమాపత్రిక 8వ అధ్యాయం 10వ అధ్యాయం 8వ వచనం ఒక్క వచనం చూసి నేను వాక్యాన్ని ముగిస్తాను. నాకు ఇవ్వబడిన టైం అయిపోయింది. చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అందరూ తీసుకోండి అమ్మా. ఇక్కడ ఒకళ్ళు ఉంటే కనుక డిస్ప్లే చేయండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో అదేమని చెప్పుచున్నది వినాలి. అందరూ చెప్పండి. వాక్యము నీ యొద్దను, వాక్యము నీ నోటను, వాక్యము నీ హృదయములోను ఉన్నది. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఎక్కడుంది? ఇలా చెప్పండి. బైబిల్ ఇలా పెట్టండి అమ్మ, ఇలా పెట్టండి. అంతే. వాక్యం ఎక్కడుంది? మన యొద్ద ఉంది. ఈ వాక్యాన్ని భక్తుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు? మన నోట్లోనికి వెళ్ళాలని చెప్తున్నాడు. మన నోట్లోకి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం ఎక్కడ స్టోర్ అవ్వాలంట? హృదయంలో స్టోర్ అవ్వాలంట. ఇలా స్టోర్ అయితే అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే
పరలోక రాజ్యంలో మన పేర్లని జీవగ్రంథంలో లెక్కిస్తాడు. అసలు ఇన్ని అనుభవాలు అనుభవించి, ఇంత ఆశీర్వాదాన్ని అనుభవించి దేవుని యొక్క జీవగ్రంథం దగ్గరికి కూడా నువ్వు వెళ్ళట్లేదంటే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. సో మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుస్తున్నటువంటి యొక్క పరిశుద్ధ దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకోవాలంటే అనుదినము ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వదించిన గాక. ప్రియులరా, నేను యేసు మాట అని ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాను. నేను రాసిన బుక్ అది. వీళ్ళైతే మీరు అందరూ కొనడానికి ప్రయత్నం చేయండి. అది ఒక మందిరం కట్టబడడం కోసమని, కేవలం మందిరం కట్టబడడం కోసమని దాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే ఆ బుక్ తీసుకొని ఆత్మీయంగా బలపడాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవుని సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు. వాక్యాన్ని శ్రద్ధగా విని లోపల నన్ను తిట్టుకున్న పైకి నవ్వుతూ విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ ఆల్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు రెండు చేతులు ఎత్తి నిండు మనసుతో దేవుని కృతజ్ఞత. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి అమూల్యమైన సమయంలో అద్భుతమైనటువంటి ప్రేమను గూర్చి, అంటే ప్రేమించే వాళ్ళు రోజు మాట్లాడాలనుకుంటారు. ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ వారి కోసమే ఆలోచన ఉంటుంది. ప్రేమించే వాళ్ళ కోసం ఏ పనైనా చేయటానికి సమయం కేటాయిస్తారు. ప్రేమించేవారు ఎంతవరకైనా తెగించి ప్రాణం పెట్టేంతవరకు కూడా పరుగులు పెడతా ఉంటారు. అందుకనే దేవుణ్ణి మనం ప్రేమిస్తే కనుక అనుదినం ఆయన్ని చూడకోకుండా ఉండలేం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి అద్భుతమైన సందేశాన్ని అందించిన విక్టర్ బాబు గారికి అన్ని విషయాల్లో కూడా విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. ఆయనకి అనేక దేశాలు ఇంకా నడిపించి అనేక ఆత్మలు రక్షించే కృపను ఆయనకు అనుగ్రహించిన గాక. హల్లెలూయా. ఈ సమయంలో శ్యామ్ ప్రసాద్ గారి యొక్క అమ్మగారు నిద్రించారు గడిచిన దినాల్లో. అలాగే డాక్టర్ మూర్తి గారు అమ్మగారు కూడా నిద్రించారు. వాళ్ళిద్దరు కుటుంబము ఆదరణ ఓదార్పు కొరకు ప్రార్థించండి. వీలైన వారు వాళ్ళిద్దరిని కూడా పలకరించండి. అలాగనే ప్రార్థన అవసరం కోరి ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ గారి యొక్క వాళ్ళ అబ్బాయి వినయ్ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. అలాగే కొంతమంది పిల్లలు కూడా నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. 5వ తారీఖున పరీక్ష ఉంది. పరీక్ష కోసం దయచేసి అందరూ కూడా ప్రార్థించమని ప్రార్థన కోరి ఉన్నారు. అలాగే ప్రశాంతి వాళ్ళ అక్క కుమార్తె పేరు దివ్య నూతనంగా దోహా ఖత్తర్ రావడం జరిగింది. అలాగే దేవుని సన్నిధికి రావడం జరిగింది. ఆమెకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. వెల్కమ్ టు ఎల్రోయ్ ప్రార్థన మందిరం. అలాగే శేఖర్ గారు కూడా వాళ్ళ కుమారుని తీసుకొచ్చారు. నూతనంగా ఇండియా వెళ్ళి మరలా తిరిగి రావడం జరిగింది. ఆయనకు కూడా వెల్కమ్ టు దోహా. అలాగే బడిగంట సురేష్ ఎస్తేరమ్మల కుమార్తె కూడా మన మధ్యలో ఉన్నారు. వాళ్ళని కూడా శేఖర్ గారు కీబోర్డ్ని మోసుకొచ్చారు, నానిసిని మోసుకొచ్చారు. అలాగే వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా బడిగంట వాళ్ళ పిల్లల్ని కూడా మోసుకొచ్చారు. ఆయనకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే కీబోర్డు 2-3 నెలలు లేనప్పుడు కిరణ్ గారు కీబోర్డ్ ఇచ్చి కీబోర్డ్ యొక్క పనిని ముందుకు నడిపించారు. ఆయనకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ బల్లారాధనలోకి ఎవరైతే హృదయపూర్వకంగా సిద్ధపడి ఉన్నారో మిమ్మును మీరు పరీక్షించుకుని మీ ముందుకు వచ్చినప్పుడు తీసుకోండి. ప్రార్థన చేసి మీ ముందుకు తీసుకొస్తుండగా మీరందరూ కూడా లేచి నిలబడి ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బల్లారాధనలో చేయి పెట్టాలని మీరు సిద్ధపడిన వారు లేచి నిలబడి ప్రార్థనాపూర్వకంగా మిమ్మును మీరు పరీక్షించుకుంటూ మీ హృదయాలను పరిశోధన చేసుకుంటూ దేవుడు మీ హృదయంతో మాట్లాడుతూ దేవుని యొక్క శ్రమలను మీ కోరిక ఎందుకని ఆయన మరణించారో మీరు జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ఆ బల్లలో చేయి పెట్టాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడైనటువంటి క్రీస్తు యొక్క శరీరం మన కొరకు బలి అయినటువంటి శరీరం మన పాపములను మన అపరాధములను క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి ప్రభు ఆయన మన దగ్గరికి వస్తూ ఉండగా అనాలోచనగా ఎవరో తీసుకోవద్దు, ప్రార్థన సిద్ధపాటు లేకుండా ఎవరో తీసుకోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత కలిగి ఆయన యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, శుక్రవారపు దినాన తండ్రిని పరిశుద్ధ పాదాల దగ్గర గడపడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ శరీరమును తిని నీ రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడని తండ్రి నీ లేఖనం సెలవిస్తుంది. ప్రభా, నీ యొక్క శరీరాన్ని నీ రక్తాన్ని అయోగ్యంగా తీసుకోకూడదు నాయన
ప్రభా మా పాపములన్నిటిని క్షమించండి, మా దోషములన్నిటిని మన్నించండి, మా అపరాధములన్నిటినీ నీ పరిశుద్ధ రక్తంలో కడగండి. దేవా, నీ ఉన్నతమైనటువంటి ఆ గొప్ప త్యాగాన్ని తండ్రి ప్రభా మేము మనసులో గుర్తిరిగి ప్రభా దాన్ని భయంతోనూ భక్తితోనూ వణుకుతోనూ తీసుకోవడానికి సహాయం చేయండి. ప్రభా మా హృదయ తలంపులు, మా హృదయ ఆలోచనలు నీ దృష్టికి అంగీకారం అవ్వాలని ప్రభావం తీసుకుని చుండగా ప్రభా మా అపరాధం క్షమించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. స్తోత్రం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలము, నీ రక్తధార లేయిలా పాపికాశ్రాయ మీచును, నీ రక్తధార లేయిలా పాపికాశ్రాయ మీచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి కడిగి పవిత్ర పరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలము, నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుతున్న దేవుని శక్తి అయ్యున్నది, నీ రక్తమే నా బాలము, పందివాలే పొర్లిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను, పందివాలే పొర్లిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకుంటివి పరిశుద్ధ దేవ తనయుడా, ప్రేమతో చేర్చుకుంటివి పరిశుద్ధ దేవ, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ బాలము, నన్ను వెంబాడించే సైతాను, నన్ను వెంబాడించే సైతాను, నన్ను బెదిరించే సైతాను, ధనుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, ధనుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, నీ రక్తమే
విధేయతతో నమ్రతతో దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని తీసుకున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ముందటి కాలంలో సహాయం చేసి ఈ లోక మాలిన్యం అంటకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన భారం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. మీ హృదయాన్ని మీరు పరీక్ష చేసుకోండి, స్వకీయ పరీక్ష చేసుకుని మిమ్మల్ని మీరే విమర్శించుకొని ఈ కార్యంలో ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. ఎవరితోటి మాట్లాడొద్దు. మనం చేసినటువంటి పాపాలు మన కనుల ఎదుటినే కనబడుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాటిని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభా, ఇక ముందట మరలా నేను పాపం అనే కాడి క్రింద చిక్కుకొనుకుండునట్లు ప్రభా నీ సహాయాన్ని నాకు అనుగ్రహించు ప్రభా, నీ రక్తాన్ని తీసుకొని చుండగా ప్రభా, నా ప్రతి అపవిత్రత ప్రభ నా జీవితంలోంచి తొలగించండి. మరెక్కడెన్నడూ లోకం వైపు చూడకుండా నీ కృప నాకు తోడుగా ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దయచేసి ఎవరికైనా రాకపోతే చెయ్యొద్దమ్మా. అయ్యా, మేము ఎవరో అయోగ్యంగా తీసుకోకుండా తండ్రి, యోగ్యంగా తీసుకున్న తండ్రి దేవ, వాటిని పరిశుద్ధపరచుకునే మనసు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. ఏసయ్య, ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన. తీసుకుంటున్న మాకు కూడా తండ్రి పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఏసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నేను నీకు అప్పగించబడిన దానిని ప్రభు వలన పొందితేనే మీ చేతికి అయోగ్యుడమైన మనలను యోగ్యులుగా తీర్చిదిద్ది ఆయన జీవాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో ఈ దినాన్ని సజీవంగా నిలవబెట్టి ప్రభు ఆయన చేతి ద్వారా మీకు అందిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయుడని చెప్పాను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేతిలో ఉన్న రొట్టె ఆయన శరీరం సాదృశ్యంగా ఉన్నది. నీవు దీనిని రొట్టె అని తీసుకోకుండా ఆయన శరీరం అంటే ఆయన దేహం నీ చేతిలో ఉన్నది. ఆయన దేహం ఎటువంటిదంటే నిష్కలంకమైనది, పరిశుద్ధమైనది. ఆయన అణువణువు అడుగడుగునా కూడా ఆత్మల రక్షణ కోసమే ఆయన శరీరంలో ఉన్న అవయవాలని పనిచేసినాయి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నీవు శరీర యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. నీకున్న చెయ్యి, నీకున్న కాళ్ళు, నీకున్న కళ్ళు, నీకున్న నోరు, నీకున్న ఇచ్చిన సమస్తము ఆయన కొరకు మాత్రమే అర్పించుకొని నీవు అనుక్షణము ఆత్మల రక్షణ కోసం నీ శరీరం బలహీనత అయిపోవాలి. అప్పుడు ఆయన ఆత్మ ద్వారా బలపరిచి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అందుకోసమే నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను తిట్టారు, దూషించారు, అపహాస్యం చేశారు, ఉమ్ము వేశారు నా ముఖం మీద. నేను ఈ భూమిని సృష్టించిన వాణ్ణి, నిన్ను సృజించిన వాణ్ణి, అయినప్పటికీ నన్నే అవహేళన చేశారే. ఇవన్నీ నన్ను జ్ఞాపకం చేసుకో. నీకు ఇటువంటి భూమి మీద ఎదురవుతున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నీ శరీరాన్ని బలహీనమైపోకుండా బలముగా ఆత్మ నింపుకొని నన్ను నా ఆత్మతో నింపబడి అనేక ఆత్మలు రక్షించని ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ సమయంలో ఆయన శరీరాన్ని తీసుకుందాం, ఆయన శక్తిని పొందుకుందాం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి హృదయం ద్వారా.
ప్రార్థించుకుందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, పరలోకం నుంచి మమ్మల్ని చూస్తున్న దేవా, నీ శరీరాన్ని మాకు ఇచ్చిన నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ బల్లలో చేయి పెట్టడానికి ఇచ్చిన అర్హతను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, ఎందుకు పనికిరాని వారు కానీ నీ యొక్క శరీరాన్ని తీసుకొని అర్హత మాకు ఇచ్చావు ప్రభువా. రక్షణ ఇచ్చావు, బాప్తిసం ఇచ్చావు, మారు మనసు ఇచ్చి తండ్రి నీ పరిశుద్ధాత్మతో నింపావునైనా దేవా, నీ శరీరాన్ని ముట్టుకునే ధన్యతనిచ్చావు దేవ. ఎంతో ప్రాముఖ్యమైనది తండ్రి. ఇది తీసుకొని చుండగా మా హృదయాలను బలపరిచి నీ పనిలో కొనసాగించుకుని బిడ్డలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. అందరమైన శరీరాన్ని తీసుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీనిని చేయడని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తాన్ని చేతిని పట్టుకున్న నీవు, ఆయన రక్తం అద్భుతం జరిగించింది. ఏమిటంటే మన హృదయం బండ లాంటిది. మన హృదయం ఈ లోకంలో అనేకమైనటువంటి చెడు వ్యసనాలకి వ్యసనమైపోయింది. ఆ సమయంలో ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా నీ యొక్క శిథిలమైన హృదయాన్ని ఆయన కట్టాడు, కడిగాడు, శుద్ధీకరించాడు. ఈ రక్తాన్ని త్రాగుచుండగా మన హృదయంలో ఏ మలినము లేకుండా మన ఆయన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నీలాంటి శుద్ధ హృదయం మాకు దయచేయి, మంచి హృదయాన్ని మాకు అనుగ్రహించని ప్రార్థన చేసుకుని ఆయన రక్తాన్ని తీసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ అమూల్యమైన రక్తాన్ని మేము తీసుకొని చుండగా ప్రభా, నీ రక్తమే స్వస్థపరిచేదినైనా, నీ రక్తమే మమ్మల్ని బలపరిచేది ప్రభా, నీ రక్తమే మమ్మల్ని శుద్ధీకరించేది ప్రభా. అటువంటి రక్తం మేము తీసుకొని ఆ రక్తం ద్వారా తండ్రినైనా మేము బలపడి శక్తిని పొందుకొని నీ ఆత్మలోనైనా ప్రవహించే కృపను మాకందరికి అనుగ్రహించమని, అనేక పనులు చేయటానికి నీ పనిలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనైనా అనేక అద్భుతాలు జరిగించే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరం తీసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా తండ్రి, ఇంతవరకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధ బలారాధనలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళందరూ ఒక్కొక్క ఆత్మను రక్షించే కృపను అనుగ్రహించమని, తీసుకోలేని వారికి మరొక అవకాశం మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నారు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను. చెప్పకూడదు. నీ బిడ్డల సేవకు నీచెదవా, నీ బిడ్డల సేవకు నీచెదవా, నీవిచెదవా సమర్పణ చే. అందరూ పాడదాం. ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ప్రభుని ప్రేమించిన పేదరాలు కసులు రెండిచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదరాలు కసులు రెండిచ్చెను కానుకగా. జీవనమంతయు నీవిచ్చెదవా. చెప్పకూడదు. జీవనమంతయు నీవిచ్చెదవా, నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమున. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయ
నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయాగముగా నిచ్చెదవా, సజీవయాగముగా నిచ్చెదవా, నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును సమర్పణ. చెప్పలు కొడదాం అందరం. ప్రభువునకు నీ దేహము ధనము సమయమును, 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా. పాడదాం. 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా అర్పించిన బాలుడు అట్టివేళ, అర్పించిన బాలుడు అట్టివేళ, నీవిచ్చెదవా, అట్టిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. పడదాం కడదాం అందరూ చెప్పలు కొడదాం. వేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ దినాన్ని మొదటి వారం కాబట్టి యవనస్తులు ప్రేమ విందుని ఏర్పాటు చేశారు సంఘమంతటికి. దయచేసి బయట అందరూ కూడా బయట పార్కింగ్లోనే భోజనాలు ఇవ్వబడతాయి, దయచేసి అందరూ తీసుకోండి. అలాగే తమ్ముడు స్వామి కూడా అరబ్బోల ఇంట్లోంచి దేవుని సన్నిధికి వచ్చాడు. తమ్ముడు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యేసు మాట అనే పుస్తకాలు సహోదరులు మన మధ్యలోకి తీసుకొచ్చారు. ఎవరన్నా ప్రేరేపించే పని వారు తీసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. దయచేసి లేచి నిలబడినట్టయితే ప్రార్థించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడుతున్న ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతికున్న దేవా, మీరు మాతో ఉండినైనా ఎంతమంది నన్ను ప్రేమిస్తున్నారు, దేవుని ప్రేమిస్తున్నారని నువ్వు మాట్లాడావు ప్రభా. అందుని మండికి స్తోత్రాలు. దైవ సేవకులను ఇంకా అనేక స్థలాలకు మీరు నడిపించండి. అద్భుత రీతిలో అనేక ఆత్మలు రక్షించే కృపను దయచేయి ప్రభా. ఈ దినాన్ని దేవుని సన్నిధికినైనా శేఖర్ గారు ఇండియా వెళ్ళి మరలా తిరిగి వచ్చారు. అలాగే కుమార్ని తీసుకొచ్చారు. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే బడిగంట వాళ్ళ బిడ్డలు కూడా తిరిగి దేశానికి రావడానికి కృపనిచ్చావు, వారిని వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. అలాగే నాన్సీ, అలాగే తండ్రి నాయన సౌందర్య రావడానికి కృపనిచ్చావు, వారిని వారి కుటుంబానికి దీవించండి ప్రభా. దివ్య నాయన తిరిగి ఈ దేశానికి తోడుకొచ్చావు, వారిని వారి కుటుంబాలు దీవించండి. ఆ బడి చేసే పని అంతట్లో తోడైనండి. అలాగే శ్యామ్ ప్రసాద్ గారు, అలాగే డాక్టర్ మూర్తి గారి యొక్క తండ్రి వాళ్ళ తల్లిని కోల్పోయినైనా దేవ వాళ్ళు ఎంతో వేదనతోనూ తండ్రి దుఃఖంతో ఉన్నారు. వారిని వారి కుటుంబాలను ఆదరించి తల్లిలోని లోటునైనా మీరే వారి కుటుంబంలో ఉండి నడిపించి మహిమ పొందుకోమని, ప్రార్థన వస్తుంది కోరిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించమని, నీ కృపలో భద్రపాటు చేయమని తండ్రి ఇదిగోనైనా నీ కృపా కనికరంతో తండ్రి ఎంతవరకు మాతో ఉండి నడిపించింది దేవా, ఇక ముందు కూడా నీ బిడ్డలతో ఉండి మీరు నడిపించండి. ప్రార్థన వస్తుంది కోరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ దినాన్ని ప్రేమ మీద ఏర్పాటు చేసిన బిడ్డలను కూడా మీరేనైనా వాళ్ళకి కావాల్సిన సమృద్ధిని దయచేయండి. వాళ్ళ ఉద్యోగాల్లో తోడైండండి, వాళ్ళ కుటుంబాలు దీవించి ఆశ్రయించమని, నీ సన్నిధి నిమిత్తం ఎంతైతే ప్రయాసపడుతున్నారో దానికి తగిన ప్రతిఫలాన్ని బిడ్డలకు అనుగ్రహించమని తండ్రి. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డల్ని, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని, దేవ కెమెరా లైవ్ చేస్తున్న బిడ్డల్ని, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డల్ని, వంటల పరిచయం చేస్తున్న బిడ్డల్ని బహుగా దీవించి 200 ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించమని, సంఘం అంతటిని దీవించమని దేవ, ప్రతి బిడ్డని కూడా ఉన్నత స్థానంలో నిలబెట్టమని, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి, ఐడియల్ సమస్యలు ఉన్న బిడ్డలకు ఐడియల్ దయచేయండి, నీ కృపా కనికరంతో బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప తలలో ఉంచిన మనకును మన కుటుంబాలకును ఎల్రోయి ప్రార్థన మందిరానికి ఈ దినాన్ని ఆయన సన్నిధిలో వాడబడిన ప్రతి బిడ్డకిని, అలాగే ప్రత్యేకంగా మన మధ్యలోకి నడిపించిన దేవుడు నడిపించిన విక్టర్ బాబు గారికి అలాగే సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనం, దేవుని కృప మనందరూ తోడైండి నడిపించును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నమ్మి ఉన్నాము
నీ సత్య వాగ్దాతము నీ మహిమీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.